దేవు ప్రభువైన యేసుక్రీస్తు దేవు కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. జకరియా 7వ అధ్యాయము 4వ వచనం చూడండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ చూడాలి వాక్యం. సైన్యములకు అధిపతి యెహోవా వాక్యం నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా. ఎందుకంటే పరలోక రాజ్యము తీసుకువెళ్ళడానికి సైన్యాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా వాక్ నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, దేవుడు నోటి మాటలు ఇక్కడ జకరీకి చెప్తున్నాడు. దేవుడు ఇక్కడ ఈయన సేవకుడికి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే సెలవిస్తున్నాడు. దేశపు జనులందరికీ యాజకులకు నీవి మాట తెలియజేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధం 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 ముందు పరిశుద్ధ వర్షవా దేవానికి స్తోత్రం స్తోత్రం నాయన. దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ నేను ఇక్కడే సంచరిస్తున్నా ప్రభా. ఇక్కడే సంచరిస్తున్నామా, మధ్యలోనే ఉన్నామా తండ్రి. నాయన నువ్వే మాట్లాడుచున్నావు కానీ ఏది కాదు. నీ రోజు మాటలు ప్రతి ఒక్క ధ్యానము నీకు అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని రోష్యము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనములు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమో మాట్లాడుచు ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొచ్చులు గల ఖడ్గము, కీళ్ళు నుంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడని పొలము దయచేయవాడ నమ్మనప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. వాక్యము మన పాదములకు దీపమని ఎందుకు అంటున్నాడు అక్కడ? ఎందుకంటే నీ నడిచే మార్గము ఎలా ఉన్నది, నీ క్రియ, నీ నడవడిక, నీ ప్రవర్తన జడ్జ్మెంట్. అందుకంటే నీ పాదములకు వాక్యము దీపమై ఉన్నది. నీ నడిచే మార్గం సరిగలేదు, అది సెటరేట్ చేసుకో అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే వాక్యము రెండొంచులు గల ఖడ్గము, ఇటు నీకు గుచ్చుకుంటుంది, అటు నాకు గుచ్చుకుంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు రాకడ వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిపోతుంది, కానీ సంఘ కాపరి ఉండిపోయాడు. సంఘ కాపరి ఉండిపోయాడు. ఏంటి పాస్టర్ గారు మీరు ఉండిపోయారు అన్నప్పుడు, అమ్మా నేను వాక్యం చెప్పానే కానీ నేను మారు మనసు పొందలేదు, ఆ వాక్యం నాలోకి వెళ్ళలేదు, అందుకు సంఘం వెళ్ళిపోయింది, నేను ఉండిపోయాను. ఏడుస్తున్నాడు. ఏడ్చిన ప్రయోజనం లేదు అక్కడ. ఈ సిద్ధపాటు లేదైతే ఇంకేముండదు అక్కడ. అందుకంటున్నాడు, ఏ లోక జీవనము కన్నా పరలోక జీవనము గొప్పది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వసత్యవంతుడు సర్వోన్నతుల దేవుడు అయిన యెషయాతో అంటున్నాడు కదా. ఎందుకంటే ఈ లోక సింహాసనం కాదు నువ్వు చూసేది, పరలోక సింహాసనం చూడ. పరలోక సింహాసనమే చూడాలి కానీ ఏ లోక సింహాసనం కాదు. అందుకంటున్నాడు, నీ డబ్బు, నీ వాదా, ఎందుకంటే నీ అందం, ఇవన్నీ నాకు అవసరం లేదు. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే సమయంతో చెప్తున్నాడు, యెషయా కుమారుడు పెద్ద కొడుకు చాలా అందగాడు, తీపి గలవాడు, చాలా సుందరుడు. ఈయనే దేవుడు ఎన్నుకున్నాడు, ఏమని అభిషేకం చేసుకోబోతున్నాడు. ఆగో, ఎవరికి చేస్తున్నావు అభిషేకం? పై సౌందర్యం నాకొద్దు, హృదయ సౌందర్యము కావాలి.
వాక్యము నీలో ఉండదు వచ్చిన హృదయ సౌందర్యము నీలో ఉంటుంది. పై రూపం నక్కుతో అది మనుషులకు కావాలి, నాకు అక్కర్లేదు. అందుకంటున్నాడు దేవుడు. ఎక్కడ దావీదు మహారాజు ఒళ్ళంతా బురదతో వచ్చిన వాడికి అభిషేకం చేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎంతవరకు వాక్య ప్రకారం నడుచుకుంటున్నావు, ఎంతవరకు వాక్య ప్రకారంగా జీవిస్తున్నావు, ఎలా ఉంచున్నావు నువ్వు. అదే దేవుడు వర్షవ అందవర్షవ. అందుకేమొచ్చున్నాడు దేవుడు ఇక్కడ 7వ అధ్యాయం ఏం చెప్తున్నాడు ఇక్కడ, దేశపు జనులందరికీ యాజకులను నీవు మాట తెలియచేయవలను. అందరికీ చెప్పు, మా మాట పడద్దు. యెషయా అంటున్నాడు కదా, సంఘములో సంఘ కాపరి మొగమాట పడితే సంఘాన్ని ఎలా కాపాడగలం? దేవుడికి నువ్వు ఎలా కప్ప చెప్తావు? అందుకే అంటున్నాడు, కఠినంగా మాట్లాడు, కఠినంగా మాట్లాడు, మొగ మాట పడకు. అందుకే అంటున్నాడు, అలాగే ప్రభా ఆలయంలోకి వెళ్ళి చెవుల్లో శిశువు పోసుకున్నారా? వాక్య ప్రకారం నడుచుకోవట్లేదు, స్వస్థతలు జరగలేదు, ఎలా జరుగుతాయి? నీ హృదయం కొవ్వుపోయిందా అనేటప్పుడు సంఘ పెద్దలు అతను తరుముకుంటూ వెళ్ళి చెట్టు దగ్గర దాక్కుంటే రంపతో కొంచెం వేస్తారు. దేవుని కోసం అంత సాక్షి అయిపోతాం. మరి దేవుని కోసం ఎలా ఉంటున్నాం? అందుకు నామకార్థ క్రైస్తవ జీవితమా, మొక్కబడి ప్రార్థన, వేషధారణ అది నాకు అవసరం లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇరుడు హృదయం నాకు కావాలి కానీ నీ బరుడర్పణంలో కొత్త వచ్చినాడు దేవుడు. ఎక్కడ ఎంతవరకు దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చుతూ ఏడుస్తున్నావు దేవుని సన్నిధిలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఏమొచ్చినాడు ఇక్కడ 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావంటే దేనికోసం చేస్తున్నావు? దేవుడి కోసమా? నీ భర్త కోసమా? నీ భార్య కోసమా? బిడ్డల కోసమా? దేనికోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్లు అందరికీ తెలియాలా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎందుకంటే దేవుడికే తెలియాలి. నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేనికోసం చేస్తున్నావు ఆయనకే తెలియాలి, కానీ అందరికీ తెలియని అవసరం లేదు. అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. ఉపవాసం ఉంటున్నావు అంటే నువ్వు ఎంతవరకు ప్రార్థన చేసుకుంటున్నావు, వాక్యం చదువుకుంటున్నావు. ఎందుకంటే ఉపవాసంతో ఉండి నువ్వు అన్ని పనులు ఇంట్లో చక్కబెట్టేసుకుంటూ ఇంకెక్కడెక్కడికి నువ్వు వెళ్ళి తిరిగేసి వచ్చి ఉపవాసం చేస్తారంటే ఎలాగవుతుంది? అది నీకు ఫలితం ఉంటుందా? ఫలితం ఉండాలంటే నువ్వు కన్నీటితో ఇంట్లో ఉండి గదిలో ఉండి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఏడవాలి, దేవుని కోసం చేస్తున్నావు. అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఉపవాసం ఉండి అన్ని పనులు చక్కబెడతానంటే కుదరదు. ఇక్కడ దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే జీవించాలి. ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినప్పుడే నీకు ఆ ఫలితం దక్కుతుంది, లేకపోతే ఆ ఫలితం దక్కదు నీకు. ఉపవాసం ఉన్నా వేస్ట్. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సరిపోచ్చు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటున్నారా? నా యందు ఎందుకంటే దేవుడు ఈ కార్యం చేస్తాడు. నేను ఉపవాస ప్రార్థన చేస్తే గ్రహపదే వెళుతుంది ఉపవాస ప్రార్థన దేవుని దగ్గరికి. మరి నువ్వెలా ప్రార్థన చేస్తున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనం కొనుక్కును. అందుకే అంటున్నాడు కదా పుచ్చుకుంటే మీరు పాలన చేసినప్పుడు స్వప్రయోజనమే కదా పాలన చేస్తుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉపవాస ప్రార్థన నువ్వు భోజనము ఎలా చేస్తున్నావు? అందుకే అంటున్నాడు ఇక్కడ. ప్రార్థన చేసుకొని దేవునితో ఏకీభవిస్తున్నావా? కన్నీరు కాస్తున్నావా? ఇక్కడ యేసు ప్రభు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఎందుకు చేయాలి? చేయవలసిన పని లేదు. అక్కడ సాతాను జయించాలి. ఈ లోకంలో సాతాను జయించాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రతి యాజకుడు, ప్రతి సంఘ కాపరి కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. నేను 5 సంవత్సరాలు చేశాను ఉపవాస ప్రార్థన సంఘం కోసం.
40 రోజులు కూడా భోజనం తినకుండా డ్రింక్సే తాగి ఉపవాస ప్రార్థన చేశాం. ఎందుకంటే దేవాది దేవుడే ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఊకపోతూ జోకపోతున్నాడు అక్కడ. అప్పుడు సాతాను వచ్చింది శోధించడానికి. ప్రతి సంఘ కాపరిని శోధించడానికి వస్తుంది, దాన్ని జయించాలి. అందుకని ఇక్కడ నువ్వు ఎందుకలా ఊకపోతూ జోకపోతున్నావు? ఆ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తెరవచ్చు కదా అని మాట్లాడుతుంది అక్కడ. మరి నీతో కూడా మాట్లాడుతుంది కదా. అందుకని ఇక్కడ మనిషి రొట్టె వల్ల కాదు జీవించని, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించాలి. ఎందుకంటే వాక్యము ద్వారా మీరు ఇప్పుడు వచ్చారు, చాలా ఆకలితో వచ్చారు. వాక్యం అనే భోజనము తిని సంతోషంగా వెళ్ళాలి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు. అందుకే వచ్చినాడు కదా. ఏమొచ్చినాడు? రొట్టె వల్ల కాదు జీవించేది. ఈ శరీరానికి రొట్టె, కానీ మనసుకు కాదు. మనసుకి వాక్యం కావాలి, ప్రార్థన కావాలి అక్కడ. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమొచ్చింది? కొండ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి ప్రభుని ఊకపోతున్న దేవాది దేవుడిని తీసుకెళ్ళి, ఇదంతా నాదే, భూప్రపంచం అంతా నాదే, నాకు శాస్త్రాల నమస్కారం పడ్డావు అనుకో నీకు ఇచ్చేస్తానంటుంది. ఆవిడెవరండి ఇచ్చేది? సృష్టికర్త 3 సార్లు శోధించడానికి అవకాశం ఇచ్చారు. ఒక్కచావుతున్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సాతాన్ని జయించాలి ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా. అదే మంచుతున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు? ఏమని చెప్తున్నాడు? యెరూషలేములోను దాని చుట్టూ పట్టణములోను దర్శన దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమంగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసులకు తెచ్చుకోకుండా వచ్చిన ఆజ్ఞలా పాటిస్తున్నారు. దానికి మా కన్నులు వచ్చారు. ఒక్క నిమిషం. ఎందు వచ్చిన చెప్పండి. అందుకే దేవుడు ఏమవుతున్నాడు ఇక్కడ? విశ్రాంతి దినమున పరిశుద్ధములు ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకున్నాము. పరిశుద్ధంగా ఆచరించాలి. 6 దినాలు నువ్వు కష్టపడుతున్నావు, 7వ దినము దేవుని మందిరంలో పరిశుద్ధంగా రావాలి ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు, 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతా చేయవలను, 7వ దినము నీ దేవుడని యెహోవా విశ్రాంతి దినము, దానిలో నీ వైరుడు, నీ కుమారుడైనడు, నీ కుమార్తెను, నీ దాసుడైనడు, నీ దాసి అయినడు, నీ పశువైనడు. ఎందుకంటే నీ కుటుంబం అంతా ఆలయంలో ఉండాలి. అందుకంటున్నాడు కుటుంబం అంతా ఆలయంలో ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఇక్కడ యేసు ప్రభువుని అడుగుతున్నాడు కదా ఒక యవనస్తుడు వచ్చి, ప్రభా రక్షణ పొందేవారు కొద్దిమందేనా? కొద్దిమంది. ఎందుకన్నాడు దేవుడు అక్కడ? భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారదు, ఇద్దరు మారితే బిడ్డలు మారి. మరి కుటుంబం అంతా ఆలయంకి వస్తున్నారా? అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. నీ కుమార్తెను, నీ దాసుడైనడు, నీ దాసి అయినడు, నీ పశువు అయినడు, నీ ఇంట్లో ఉన్న ప్రదేశాలను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమి, సముద్రమును, వాటిలో సమస్తము సృష్టించాడు. సృష్టి అంతా కూడా 6 దినాలు సృష్టించి సమస్తము 7వ దినం విశ్రాంతి దినముగా. ఎందుకంటే దేవుని మందిరంలో మనం కూర్చోవాలి. దేవుడు ఇక్కడే ఉంటాడు పిలిపీఠ మీద. ఆయనతో కలిసి మనము కూడా ఆరాధించాలి. అంతేకాచున్నాడు దేవుడు ఇక్కడ. అందుకేమంటున్నాడు? అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆస్వాదించి దాన్ని పరిశుద్ధపరచాడు.
నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్కున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. తల్లిదండ్రులు ఎంతవరకు మనం సన్మానిస్తున్నాం అందుకొచ్చినాడు. ఎందుకంటే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత చేతస్థం వస్తుంది, అది భరించాలి. నువ్వు చిన్నప్పుడు నువ్వు ఎంత అమలు చేసినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎలా చేసినా భరించాలి కదా తల్లిదండ్రులు. మరి అలాంటప్పుడు నువ్వు వృద్ధాప్యలో భరించలేవా? ఆ చేతస్థానం భరించలేవా? ఏంటని అలా మాట్లాడతావు? అది చిన్నప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నా అన్నారా? నా బిడ్డే కదా మాట్లాడాడు అనుకున్నావు. నువ్వు భరించాలి, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్కుగా ఉంటావు అక్కడ. అందుకంటున్నాడు నీ తల్లిదండ్రులు ప్రేమించాలి, ఆదరించాలి, కసరకూడదు, తిట్టకూడదు, నెమ్మదిగా మాట్లాడాలి. ఎంత ఓర్పు సహనం కావాలి అక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, రెండు ఒకటే. వ్యభిచారము చేస్తున్న మూలాన్ని బదిలీ చేయవలసి వస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దావీదు మహారాజు గారు తప్పు చేసినప్పుడు, ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు సైన్యాధిపతులన్నీ కూడా ఇల్లు చుట్టుపక్కలే ఉన్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యుద్ధము జరుగుతుంది, సైన్యం అంతా. ఈయన మేడ మీద తిరుగుతున్నాడు చాలా హుషారుగా, ప్రార్థన చేసుకోకుండా. సాధు నదుల్లో దూరిపోయింది. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, ఉరియా నా భార్యతో తప్పు చేశాడు, ఎవరు నన్ను చూడలేదు కదా, నేను రాజులు కదా అనుకున్నాడు. ఎవరు చూడకపోవచ్చు, పైన భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. అది చూస్తున్న లెక్క నువ్వు ఎవలాగా అప్పచెప్పగలవు? ఉరియాలని యుద్ధంలో ముద్దు పెట్టి చంపేమన్నాడు తన భర్తని. అదే మాట ఒకటి వ్యభిచారము, రెండు మాట. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ఈ తప్పు ఒకటి చేశాడు, రెండోది మర్డర్ చేశాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ భార్య నీకు ఇష్టం లేకపోతే వదిలే, నీ భర్త నీకు ఇష్టం లేకపోతే వదిలే. చంపవలసిన పని లేదు అక్కడ, చంపకూడదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ దొంగలకూడదు. అందుకే చెప్తున్నాడు, ఎందుకంటే దొంగతనం ఉండకూడదు. అది దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే నీ మనసే నువ్వెవరికి ఇచ్చావు అదే దొంగతనం. నీ భర్తను పక్కన పెట్టుకొని ఇంకొకరికి ఇచ్చినప్పుడు దొంగతనం నీ మనసు. అదే దేవుడు చెప్తున్నాడు అక్కడ. మరి ఆ మనసు మరలా తిరిగి రావాలంటే చాలా కష్టపడాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. కోర్టులో సాక్ష్యమే కావాలి. కొంతమంది డబ్బుల కోసం సాక్ష్యం చెప్తుంటారు. అది ఆతల వాడు ఉరుకంబం మీదకి వెళ్తే ఆ ఉసురు నీకు తగలకుండా ఉంటుందా? ఆ కుటుంబం నీకు మంచిగా ఉండదు కదా. నువ్వు చేసిన తప్పిదానికి జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకంటున్నాడు ఇక్కడ, నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు. అన్నదమ్ములు ఉన్నాం, ఎందుకంటే నా తమ్ముడు చనిపోయాడు, నా మరదలు పిల్లలు కూడా వాళ్ళేం చేస్తారు, ఆ ఇల్లు నేను తీసేసుకుంటానంటే కుదరదు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ తమ్ముడు కుటుంబం అది. మరి నీ తమ్ముడు చనిపోయినంత మాత్రంలో ఆ కుటుంబాన్ని నువ్వు చూసుకోకుండా ఉంటే అది దేవునికి లెక్కపు చెప్పాలి కదా. ఆ ఆస్తి కూడా నేను తీసేసుకుంటానంటే ఎక్కడ కుదురుతుంది? అందుకు అంటున్నాడు, నీ కష్టార్జితమే నీకు మిగులుతుంది, కానీ ఒకటి దగ్గరికి ఇచ్చి దోచుకున్నది అది పోతుంది. ఉండదు, డబ్బులుగా పోతుంది. అది మనం గ్రహించలేకపోతున్నాం అక్కడ. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీ పొరుగు వారి భార్యనేను, అతని దాసినేను, అతని దాసినేను, అతని ఎద్దునేను, అతని గాడిదనేను, నీ పొరుగు వారి దగ్గర దేనిని ఆశింపకూడదు అని చెప్పాను. ఎందుకంటే మన ఇంట్లో భార్య కన్నా పొరుగు వారి భార్య అందంగా కనబడుతుంది, పొరుగు వారిని పడితే అందంగా కనబడుతుంది. దాన్ని ఆశించకూడదు అన్నాడు దేవుడు అక్కడ. మరి ఎంతవరకు దేవుడిలో జీవిస్తున్నాడు? యేసు ప్రభు తన అమూల్యమైన రక్తము చేత నీ శరీరము రక్తంలో కూడా వెలబెట్టి కొనుక్కున్నాడు. ఆయన వెలబెట్టి కొనుక్కున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో శరీరం మట్టిలో కలిసిపోతుంది కదా, దానికి లెక్క జమ లేదనుకుంటున్నావేమో. దానికి లెక్క జమ ఉంది. అందుకంటున్నాడు, శరీరమును ఆత్మను కూడా
బలపెట్టుకున్నాడు. అక్కడ అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు? జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన ఏమని చెప్తున్నాడు? దర్శన దేశంలో మైదానములోను జనులు విస్తరించి క్షేమంగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసులకు తెచ్చుకోకుండా ఉంచిన ఈ ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మీరు చదవాలి, ఇంటికి వెళ్ళి చూడండి. అందుకంటున్నాడు, మరియు యెహోవా వాక్కు జకరీకు ప్రత్యక్షమై, ఎందుకంటే సేవకుడికి దేవుని మాట ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలా ఆర్జించున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా ఆర్జిస్తున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, అబద్ధమాడకూడదు. ఇది సత్యవాక్యము, అబద్ధమాడలేని వాక్యము. మరి నువ్వు చదువుతున్నావు కదా, వాక్యము చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎలా అబద్ధం ఆడుతావు, ఎలా మోసం చేస్తావు నువ్వు? అందుకంటున్నాడు దేవుడు, మేము ముందు నిలబెడుతున్నాడు. ఏంటి నువ్వు మాట్లాడే మాట అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? సత్యము అనుసరించి తీర్పు తీర్చుడు, జడ్జిమెంట్. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఒకరి ఒకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకోండి, ప్రేమ కలిగి ఉండాలి ఒకరికొకరు. దేవుని రక్తం ప్రేమ 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 నడుస్తుంది అక్కడ. మరి ఆయన శరీరం రక్తం తీసుకుంటున్నాం కదా, మరి ఆ ప్రేమ నీలో ఉన్నదా? అందుకని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, విధవరాండ్లను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టుకుని నీ హృదయమందు సహోదరులు ఎవరికి కీడి చేతలంచుకొని. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించంటే నీ ప్రాణం ప్రేమించిన రోజున ఇవన్నీ నువ్వు చెయ్యు. నీ ప్రాణాన్ని ప్రేమించిన రోజున. అందుకని జీవమును ప్రేమించి మంచితనంలో చూడగోని వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలికను, ఎందుకంటే మన నోచు మాటలు మన హృదయం చేయాలి, దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నామంటే కాదు, అక్కడ ప్రతిది కూడా లెక్క చెప్పాలి. అక్కడ అతను జమా చేసేస్తాడు అక్కడ. అందుకంటే తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. తన పెదవులను కాచుకున్నవాడు అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం మీదకి దాన్ని వెంటాడవలను. ఇతరులతో మనం సమాధానమే కలిగి ఉండాలి, కానీ కోపం మనలో ఉండకూడదు. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఎందుకంటే నీతిమంతుల మీదే ఆయన ఎప్పుడు చూపు అంతా కూడా ఉంటుంది. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, అది చెవులు వారి ప్రార్థన వింటున్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మన ప్రార్థనకు దేవుడు అంగీకరిస్తున్నాడో లేదో చూసుకోవాలి. పరిశుద్ధాత్మ మన దగ్గర ఉన్నప్పుడు దేవుడు అంగీకరిస్తున్నట్టు లెక్క అక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అనుకు అంటున్నాడు కదా, అనుకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సువాసన వలె, ఒక అతను ఉన్నది ప్రభు. ఆ సువాసనకి వచ్చేస్తున్నాడు ఆయన. మన ప్రార్థన కూడా ఆ సువాసనకి వచ్చేస్తాడు మన దగ్గరికి అయినా. ఎందుకంటే చాలా సువాసన కలిగి ఉండాలి, బొత్తు కలిగి ఉండాలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి. అందుకంటున్నాడు. ఎందుకంటే అనూక దగ్గరికి వచ్చి అలా కూర్చొని ప్రార్థన ఆలకిస్తున్నాడు ఆయన. అనూకతో అంటున్నాడు, నాతో వచ్చేస్తావా? ఎందుకంటే దేవునికి ఎంత ఇష్టమైందో ప్రార్థన, అందుకు నాతో వచ్చేస్తావా అని అడిగాడు. ఇక్కడ వచ్చేస్తాడు ప్రభు అన్నాడు. ఆయన చెయ్యి పట్టుకుని నడిచి వెళ్ళిపోయాడు. రక్త మాంసమైన దేవుడి రాజ్యములు స్వతంత్రించుకున్నాడు. రక్త మాంసంతో వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ప్రార్థన ఎలా ఉన్నది? అందుకని ఈ అవసరానికి వాడుకుంటున్నావా దేవుని ప్రార్థన? అందుకంటున్నాడు, నీకు ఇష్టానికి నువ్వు వాడుకుంటున్నావా? అందుకంటున్నాడు, నీ శరీర సుఖం కోసం వాడుకుంటున్నావా? అందుకే దేనికి వాడుకుంటున్నావు ప్రార్థన? దేవుడితో దేనికి మాట్లాడుతున్నావు దేని గురించి? అందుకే దేవుడు మాట్లాడుతున్న నీతిమంతుల ప్రార్థన చెవులు పెట్టి ఆలకిస్తానంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏమొచ్చినాడు?
ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. కీడు తలపెట్టే వారికి విరోధముగా దేవుడు చూడట. వాళ్ళు వైపు అసలు కన్నెత్తే చూడట దేవుడు. అక్కడ కీడు తలపెట్టే వారి వైపు నా కుటుంబం వెనకపోలేదు, నా బిడ్డలు నాకు వెనకపోలేదు, అతను వాళ్ళు కూడా బాగోకూడదు, వాళ్ళు కూడా బాగోకూడదు. నీవు అతను వాళ్ళు బాగున్నారంటేనే నీ కుటుంబం బాగుంటుంది. దేవుడు సంతోషపడతాడు. నా బిడ్డ అతను వాడి గురించి ఎలా ప్రార్థన చేస్తున్నావు, తన కుటుంబాన్ని కూడా నేను బాగా మంచి చేస్తాను అని అనుకుంటాడు. అక్కడ కీడు మాత్రం తన బిడ్డకు, నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం తలపెట్టద్దు, కీడు అతను వాడు బాగోకూడదని చెప్పి ప్రార్థన చేయకూడదు. అక్కడ అందుకే వచ్చిన పత్రిక చదవండి. చాలు ఏమొచ్చినాడు ఇక్కడ, ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. ఇక్కడ యేసు శాపగ్రస్తుడని చెప్పడానికి, యేసు ప్రభు శాపగ్రస్తుడని చెప్పడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు. అందుకంటున్నాడు ఇక్కడ చెప్పడానికి, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎప్పుడు యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ యేసు ప్రభు ఒకటే. అందుకంటున్నాడు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు పుట్టాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనుషులు పాపము ద్వారా పుట్టారు. అందుకంటున్నాడు, కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పుట్టుకే పాప పుట్టుక, నీ నైజమే పాప నైజం. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతుల దేవుడు, సర్వోధికారుల సృష్టికర్త, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు యేసు ప్రభు పవర్ ఏంటో నీకు తెలుస్తుంది అక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎప్పుడు యేసు ప్రభుని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఈ కృపావరాలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. ఆ వరమును కొంచెం కింద మంచం కింద కనిపెట్టింది, దీప స్తంభం మీద పెట్టాలి, అది వెలుగై ప్రకాశించాలి. బిరుగుడు పిరుగుల వలె ఎంతో మంది నీ దగ్గరికి వస్తారు నీ ప్రార్థన కోసం. అందుకంటున్నాడు, ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, మరియు కృపావరములు నానా విధములుగా ఉండవు కానీ ఆత్మ ఒక్కడే. కృపావరం చాలా ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మ ఒక్కడే. మరియు పరిచర్య నానా విధములుగా ఉండవు కానీ ప్రభు ఒక్కడే. సేవలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చర్చలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకంటున్నాడు లూథరన్ చర్చ్, బాప్టిస్ట్ చర్చ్. ఎందుకంటే చాలా రకరకాల చర్చలు ఉన్నాయి. నేను చర్చి పెట్టినప్పుడు అందరూ అడిగారు, ఏ పేరు పెడుతున్నారు చర్చి కానీ. అప్పుడు దేవుడిని అడిగాను, ప్రభా ఏ పేరు పెట్టమంటే అది ఇదే చర్చి కదా, ఏ పేరు పెట్టమంటే ఆ పేరు పెట్టడానికి చెప్పు, అందరూ అడుగుతున్నారు అన్నప్పుడు యునైటెడ్ చర్చ్ అని పెట్టు. లూథరన్ చర్చ్ అయితే లూథరన్సే వస్తారు, బాప్టిస్ట్ చర్చ్ అయితే బాప్టిస్ట్ మందే వస్తారు, యునైటెడ్ చర్చ్ అయితే అందరూ వస్తారు నీ దగ్గరికి. అలాగే ప్రభా చెప్పు. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు ప్రతి ఆలయంలో ఆయనే వాక్యం జరుగుతుంది. ఆయనే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆయన వాక్యమే జరుగుతుంది ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే. అన్ని చర్చల్లో కూడా యేసు ప్రభు వాక్యమే జరుగుతుంది. ఏది ఎంత పెద్ద సంఘాలైనా యేసు ప్రభు వాక్యమే జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. కార్యములు కలవగాని అందరిలో అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే. అన్నిట్లో కూడా జరిగించేది యెహోవా దేవుడే. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ. ఎందుకంటే యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే, ఏకత్తుల దేవుడు అయినా. ఇక్కడ ఏమొచ్చినాడు, అయినను అందరి ప్రయోజనముల కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రశస్తి అనుగ్రహించబడుచున్నది.
ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నాడు. ఎలా కనుక ఒకరి ఆత్మమూలముగా బుద్ధివాక్యము, మరియొకరికి ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యములు. ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి బయలుపరుస్తుంటుంది. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, పవర్. యేసు నామంలో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం ఉంది, పవర్. ఆ పవర్ వాక్యంలో ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? మరియొకరికి ఆత్మ వలన విశ్వాసము. ఎందుకంటే విశ్వాసము కలగటం లేదండి అని అంటుంటావు ఒక్కోసారి. ఎందుకు కలగదు? నువ్వు ప్రార్థన చేస్తే నీకు కలుగుతుంది విశ్వాసం. విశ్వాసము ఒక పవర్. సాతాను జయించినప్పుడు విశ్వాసం అనే డాల్ను పట్టుకున్నప్పుడే ఆఖరి శత్రువుని కొట్టగలవు, తుత్తుగా కొట్టగలవు. విశ్వాసముతో నా ప్రభు నేను సాతాన్ని వెళ్ళగొడుతున్నాను అని చెప్పి నువ్వు విశ్వాసముతో ఆ డాల్ను పట్టుకున్న వచ్చిన ఆఖరి శత్రువుని కొట్టగలవు. ఆ విశ్వాసమే లేకపోతే నువ్వేం చేయగలవు? అతన్ని దుఃఖపడేస్తాను ఆ విశ్వాసము లేకపోతే. అందుకంటున్నాడు విశ్వాసం ఒక డాలు. ఎంత వాక్యము చెప్పినా, ఎంత ఉన్నా, ఎలాంటి పవర్ ఉన్నా విశ్వాసం మాత్రం ఉండాలి. నమ్మకం, దేవుని మీద నమ్మకం. నా దేవుడు చేస్తాడు, అవుతుంది అని చెప్పి నజరుడైన యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను అనేటప్పటికల్లా అది పారిపోవాలి. కదా చెయ్యి. దేవుని మీద నమ్మకంతో గతించినప్పుడు వెళ్ళిపోవాలి. వినడానికి తెలుగు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? మరియొకరికి ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యమును, మరియొకరికి ఆత్మ వలన విశ్వాసమును, మరియొకరికి ఒక ఆత్మ వలనే స్వస్థపరిచే వరములు. దేవుడు స్వస్థపరిచే వరము. ఒక ఆయన ఇంటికి ప్రకటన గ్రంథం వాక్యం చెప్తున్నాడు. ఆయన బలిమసంలో అప్పుడు నేను కూడా వెళ్ళాను. ప్రకటన గ్రంథం చెప్తున్నారని. అప్పుడు ఆయన దేవుణ్ణి అడిగారట, ప్రభా స్వస్థవరము ఇవ్వరా అని చెప్పి. నువ్వు భూమి మీద నిలబడమన్నాడట దేవుడు అక్కడ. నేను స్వస్థవరం ఇచ్చానంటే భూమి మీద నువ్వు నిలబడు. ఈ ప్రకటన గ్రంథం చెప్పు. ఎందుకంటే దేవుడు మన హృదయం తెలుసు. హృదయాంతరంగా చూసే దేవుడు అయినా. గర్వముతో ఉన్నామా? వాక్యం చెప్తున్నామని అహంకారముతో ఉన్నామా? స్వస్థత ఇస్తున్నామని ఎలా ఉన్నాము అని దేవుడు చూసే ఆ వరాన్ని దేవుడు ఇస్తాడు. అక్కడ మన మనసును బట్టి ఇస్తాడు, మన ప్రవర్తన బట్టి ఇస్తాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఒకరికి అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకంటే అద్భుత కార్యం పేరుకి యోహాను పేతురు గుడి లోపలికి వస్తున్నప్పుడు అడుక్కుంటున్నాడు. డబ్బుల కోసం అడుక్కుంటున్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు ఆలయంలోకి యోహాను పేతురు. మన పిల్లలు వచ్చేస్తారు కదా, గబా యూత్ పిల్లలు అలా పరిగెట్టుకుని వచ్చేస్తున్నారు ఇద్దరు. అప్పుడు సడన్గా ఆపేస్తాడు అక్కడ కుంటువాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, ఏంటి బంగారం నా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నజరుడైన యేసు నామాన్ని నువ్వు లేచి నడువనేటప్పటికల్లా అతను దిక్కులు లేచి గంతులు వేయడం మొదలుపెట్టాడు. అతను అనుకున్నాడా? అనుకోలేదు. దేవుడు చేసిన కార్యాలు కంటికి కనిపించబో మనుషుల హృదయానికి అగోచరం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, అద్భుత కార్యం సత్యం. మరి యొక్క ప్రవచన వరము. ఎందుకంటే ప్రవచించినప్పుడు క్లియర్గా చెప్పాలి, అర్థాకృతంగా చెప్పకూడదు. అక్కడ చెప్పితే కష్టమైపోతుంది. అందుకే ప్రవచన వరం ఉన్నవాడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త. అది సంఘానికి ఆశీర్వాదకరం ప్రవచన వరం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆత్మల వివేచన అంటే ఆత్మ ద్వారా నీకు బయలుపరచడం. ఏం జరుగుతున్నదో, జరగబోతున్నదో అది బయలుపరచడం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నటి జ్ఞాని ఒక ఆమె ఫోన్ చేశారు. అది ఎప్పుడు ప్రార్థన చేయించుకుంటారు. జాబ్ చేస్తుంది, తను కష్టమైపోతుంది. ఆ జాబ్ కొంచెం కష్టంగా ఉంది.
అవకాశం ఇచ్చారట. డబ్బులు కడితే 15 లక్షలు, ఇలాగా కడితే జాబ్, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుందని 2 ఆఫర్స్ ఇచ్చారు. అప్పుడు అడిగారు, అమ్మా మీరు ప్రార్థన చేసి చెప్తే దేనికి కట్టాలో కట్టేస్తా ఉన్నదని. అది నేను చెప్పడం కాదు, దేవుడు ఏది చెప్తే అది నేను చెప్తాను. అందువల్ల కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను. అప్పుడు చెప్పాను, అమ్మ రెండిట్లకి జవాబు లేదు. రెండిట్లకి కూడా ఒకటి 20 లక్షలు, ఒకటి 15 లక్షలు కడితే జాబ్ వస్తుంది. రెండిట్లకి జవాబు నాకు దొరకలేదు. అందువల్ల నేనేం చెప్పలేను. నేను అక్కడ జవాబు దొరకలేదు కాబట్టి మరి నువ్వు ఆలోచించి డిసైడ్. నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా ఈ బిడ్డకి నీవు చిత్తం అయితే ఏ విధంగా బయలుపరచాలో అది కట్టాలా లేదా అది నువ్వు బయలుపరచుతండి, ఆ బిడ్డకే బయలుపరచు అని చెప్పాను. అలాగే అమ్మగారు మీరు ప్రార్థన చేయండి, అలాగే చేస్తాను. ఎందుకంటే దేవాది దేవుడు సర్వాధికారి సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు ఆయన. అందుకే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, మరి ఒకరికి భాషలు అర్థం చెప్పే సత్యం, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషలు అర్థము చెప్పే సత్యం చెప్పబడింది. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున, అంటే పరిశుద్ధాత్మ ఒక్కడే ఇవన్నీ బయలుపరుస్తున్నాడు. ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేర్చున్నాడు, పంచిపెడుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి కూడా. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు, నన్ను మీరు తిట్టినా పర్వాలేదు, ఏమన్నా పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మ మాత్రమే మనకండి. ఎందుకంటే ఆయనే అన్నీ చేసుకుని వస్తున్నాడు. ఇక్కడ సువార్త చదవండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దేవుడు ఏడుస్తున్నాడు ఇక్కడ. పట్టణాన్ని చూసి, మనల్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడు ఇక్కడ. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమే ఏడ్చి, ఎందుకంటే పట్టణాన్ని చూసి అదంతా కూడా దేవుడు ఆలయం దగ్గర ఉన్న అన్నింటి పద్ధతులను చూసి ఏడుస్తున్నాడు ఆయన. నా బిడ్డలు సరిగ్గా ఉండలేకపోతున్నారు, ఏడుస్తున్నారని చెప్పి ఏడుస్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మరియ మార్తలు తన సహోదరుని కోసం ఏడుస్తున్నారు ఆయన పాదాలు పట్టుకొని, ప్రభా నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చావకుండాను, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చావకుండాను. ప్రభు కూడా ఏడుస్తున్నాడు. బైబిల్ గ్రంథం అంతట్లో అక్కడే ఏడ్చినట్లు కనబడుతున్నది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఇక్కడ ఏమొచ్చున్నాడు, ఇక్కడ ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎలా నీకెంతో మేలు, నువ్వు ఎలా ఉంచున్నావు, నీ జీవితం ఏమిటి, ప్రపంచం ఎలా ఉంటుంది, ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా ఎందుకంటే మోసమే. దేవుడి దగ్గరికి ఎలా వెళతారు? ఒక కుటుంబంలోనే మంచిగా లేకపోతున్నారే, ఎప్పుడు దేవుడి దగ్గరికి ఎవరు వెళతారు? ఏడుస్తున్నాడు దేవుడు ఎక్కడ, నా బిడ్డలు ఇలా అయిపోతున్నాడని ఏడుస్తున్నాడు ఎక్కడ. మార్త ఏముంటుంది, ప్రభా 1 రోజు 2 రోజులు చనిపోయినవాడు కాదు, 4 రోజులు సమాధిలో ఉన్నాడు, బాడీ అంత స్పర్శ అంటే వాసన కొడుతుంది ప్రభా. దేవుడికి వాసన కొట్టడం ఏంటి? మట్టితో బొమ్మగా చేసి బొమ్మను చేసి జీవాలు కుదిరి దేవుడు కదా. మార్త మాట్లాడుతున్నాడు, ఎందుకంటే నీ సహోదరుడు చావకుండా. లాజరు బయటలో అన్నాడు, ప్రభా నా మనవరునందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, మనుష్య కుమారుడు కదా. ప్రభా తండ్రితో అంటున్నాడు, నాయనా నా నా ప్రార్థనను వారికి ఇస్తున్నావు, నీకే మహిమ కలుగును కాక. లాజరు బయటలో ఉన్నాడు, సహోదరుడు కూడా లాజరు బయటకు వచ్చేసాడు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి, నీ కళ్ళకి మరుగు చేయబడి ఉంది, నీకేది కనబట్టలేదు.
అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నువ్వేదో చేయాలనుకుంటున్నావు, దేవుడు ఏదో చెప్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతూ నీ కళ్ళకు కనబట్టలేదు ఇది కూడా. అదే చెప్తున్నాడు ఇక్కడ, చేయబడినవి ప్రభువు నేను దర్శించిన కాలమును. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నీతో కలిసి జీవించినప్పుడు మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో జీవిస్తాడు. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరలోకమంతా తొత్తరిగిపోతుంది, గడప కప్పులు కదిలిపోతున్నాయి. మరి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కదిలిపోతున్నావా లేదా? వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నావా లేదా? అదే చెప్తున్నాడు ఇక్కడ, ప్రభువు నేను దర్శించిన కాలంలో నేను జరగకుంటావు కనుక నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధపడినప్పుడు అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ప్రభు నేను దర్శించిన కాలంలో నువ్వు వెరగకుంటావు కనుక నీ శత్రువును నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రకాల నేను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిగి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చినందుకు చెప్పారు. ఎందుకంటే భయంకరమైన దినాలు వస్తున్నాయి. అందుకంటున్నాడు, ప్రేమ కానీ జాలి కానీ ఉండదు. అత్తగారైనా తల్లిగారైనా కోడలైనా ప్రేమ ఉండదు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, ఇవన్నీ ఏమో ఉండవు, నీకు పుట్టించి నువ్వు ప్రేమ కలిగి ఉండని వచ్చినాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఎందుకంటే నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని నిలువలు వచ్చినవి. రాతి మీద రాతి ఉండదట, అన్నీ కూలిపోతాయి భూకంపాలు వచ్చి. అందుకంటే సముద్రంలో వస్తుంది భూకంపం. సముద్రంలో వస్తే సముద్రం ఒక్కసారి పొంగిపోతుంది. ఒక్కసారి మరి ప్రజలు ఏమైపోతారు ఒక్కసారి ఆలోచించుకోవాలి అక్కడ. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రమ చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరం. ఎందుకంటే ఇది ఆయన శరీరము, ఆలయము, ఆయన శరీరము. ఆయనకు అవయములమే ఉన్నాం మనం, ఆయనకు అవయములమే ఉన్నాం. ఇక్కడ వ్యాపారం పెట్టారు ఈ ఆలయంలో, యెరూషలేము దేవాలయంలో వ్యాపారం పెట్టారు. ఇక్కడ గుడ్లు, కోళ్ళు, పావురాలు సమస్తమును అన్నిటిని కొరడా తీసుకుంటూ చెడించి బయటకు దూసేశాడు దేవుడు. అక్కడ నా తండ్రి ఇల్లు వ్యాపారమిటిగా చేయకూడదు, నా తండ్రి ఇల్లుని వ్యాపారమిటిగా చేయకూడదు అంటే అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు, నువ్వు నీ జీవితం ఎలా ఉన్నది? ఎందుకంటే డబ్బు కోసమా, అందము కోసమా, హోదా కోసమా, దేని కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు? నీ హృదయం దేవుడిది. ఆ హృదయం ఎలా ఉన్నది? అదే చెప్తున్నాడు, ఆలయంలో ఉన్న వాటిని కొరడాతో కొట్టి చెరిపించి నా తండ్రి వ్యాపారమిటిగా చేయకూడదు అన్నాడు. అలాగే నీ హృదయంలో కూడా ఎలా ఉన్నదో దేవుడు చెప్తున్నాడు. పాపముగా ఉన్నదా? అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమొచ్చినాడు? జక్కయ్య వడ్డీ వ్యాపారస్తులతో ప్రభు ఆ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు శిష్యులతో అంటున్నాడు, శాస్త్రులు పరిస్థితి ఏంటయ్యా, నీ దేవుడు ఎప్పుడు పాపుల ఇంట్లోనే భోంచేస్తాడా? నీతిమంతుల ఇంట్లో భోంచేయడా? అవును, పాపుల ఇంట్లో భోంచేయడానికే వచ్చాడు ఆయన. నీతిమంతుల ఇంట్లో భోంచేయడానికి రాలేదు. నీతిమంతులు నామకార్థ క్రైస్తవులు, మొక్కుబడి ప్రార్థన చేసేవారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, 100 మంది గొర్రెల కన్నా ఒక గొర్రె మారు మనసు నుండి పరలోక రాజ్యానికి వస్తే దేవుడు సంతోషిస్తాడట. ఆ 100 కన్నులు కూడా అక్కడే ఉండిపోయి బయట వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? వాళ్ళ నామకార్థ క్రైస్తవులు, మొక్కుబడి ప్రార్థన వేషధారణ. ఎందుకంటే దేవుడితో సహవాసము చేస్తున్నాం అనుకుంటున్నామే కానీ ఆయనలో మనం జీవించలేకపోతున్నాం. అందుకంటున్నాడు కదా దేవుడు ఇక్కడ, ఒక పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఆనందము కలుగుతుందన్నాడు దేవుడు ఇక్కడ. మరి ఎలా ఉన్నావు నువ్వు? పాపి వలె ఉన్నావా? నామకర్త క్రైస్తవ జీవితమా? ఏది నీది? ఇక్కడ ఆలయంలో కొరడతో చెరిపిస్తున్నాడు, నా తండ్రి ఇల్లుని వ్యాపారపు ఇల్లుగా చేయించున్నారు. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, అది నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడింది. అయితే మీరు దాన్ని దొంగలముగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్టిన ఆరంభించారు. అందుకని దేవుడు వెళ్ళగొడుతున్నాడు. మరి దేవుడు ఎందుకు నువ్వెలా ఉంచున్నావు? అదే చెప్తున్నాడు ఇక్కడ,
ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుతున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రధానులను ఆయన నాశనం చేయించుచున్నారు. దేవుడిని ఎలాగైనా చంపేయాలని చూస్తున్నారు, ఆయన నాశనం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆయన వాక్యము జీవజలమూట. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, బ్రెయిన్ నుంచి బాడీలోకి వెళ్ళిపోతుంది వాక్యం. దేవుని మాటలు ప్రజలకి ఆకట్టుకుంటున్నాయి. పాపం చేసిన స్త్రీతో అంటున్నాడు, దాహానికి నీవు పోయమ్మా అన్నప్పుడు, నువ్వెప్పుడి మీద శరీరాన్ని ఎలా పోస్తాను అన్నప్పుడు, పర్వాలేదు పోయమ్మా అన్నాడు. అక్కడ నేను పోయినందు అప్పుడు అంటున్నాడు, నీవు ఇచ్చే నీరు దాహము తప్పిక వేస్తుంది, నేను ఇచ్చే జీవజల మూట దాహము తప్పిక వేయదు. గుండె పట్టుకొని వచ్చింది, నా జీవజలం పుడుస్తున్నావు కదా ప్రభా, ఇవ్వవా అని అడగడం వచ్చింది అక్కడ. ఎందుకంటే ఆయన మాట్లాడితే మనిషి మారిపోవాలి అక్కడ. అందుకే ఆవిడ కూడా మారిపోయి జీవజల ఊట కోసం, జీవజల ఊట కోసం వచ్చింది. ప్రభా జీవజల ఊట ఇవ్వవా, ఎందుకంటే ప్రజలందరూ ఆయన ఆకట్టుకుంటున్నారు, ఆయన హత్తుకుపోతున్నారు. వాక్యం అంత మధురమైనది, జుట్టు తేనెల కన్నా మధురమైన దేవుడు ఆయన. త్వరగా వినాలనిపించే కొద్ది వినాలనిపిస్తూనే ఉంటుంది ఆ వాక్యం. అందుకే ప్రజలందరూ ఆయన వైపే ఉన్నారు. అప్పుడు అన్నాడమ్మా, నీ భర్తను తీసుకుంటా. దేవుడికి తెలియదా, నాకు భర్త లేడు కదా. అవును, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు, నీకు 5 భర్తలు ఉన్నారు కదా. అది వర్షమా, ఇలా భర్తలు పట్టవా, శూద్రులు పట్టవా. వెంటనే కాళ్ళు పట్టుకొని వచ్చింది, ప్రభాషించు. ఎందుకంటే దేవుడు ఎక్కడ మాట్లాడాలని తెలుసు, ఎవరు ఎలా మారాలో ఆయన తెలుసు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయన హత్తుకుని ఉంది కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఇంకా ఆయన చెప్పడానికి వీలు పడలేదు. ఇక అది ఖర్చున్నాడు. ఇంకా ఆయన ఎలా చెప్తారు, ప్రజలందరూ ఆయన వైపే ఉన్నారు కదా. ఆయన వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఆయన మంచితనం కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ. అలాంటప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఏమి చేయలేదు. శాస్త్రులు పరిశీలి కూడా దేవుని పరిశుద్ధ వాక్యం నుంచి కావాలి.